ఇక్కడ నేను కేజీ తలకాయ కూరను తీసుకున్నాను. దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని వీటిని చేయితోనే బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 3-4 టైమ్స్ వాటర్తో దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ముందుగానే ఒక 4 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని గరిటెతో అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని దీంట్లో వేసుకొని గరిటెతో అంతా కలిసేలా పైకి కిందికి కలుపుకోవాలి. 5 మినిట్స్ పాటు ఈ మాంసాన్ని ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా పైకి కిందికి కలిపి తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలాను వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో అంతా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ మనం వేసిన వాటి మసాలాలన్నీ మాంసానికి పట్టేలా ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక 2 రిక్కలు చింతపండు చాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని నేను దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిపి 5-10 మినిట్స్ పాటు దీన్ని మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి. మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ గరిటెతో ఒకసారి బాగా కలిపి గ్లాస్‌న్నర వాటర్ని పోసుకొని దీనిపైన మూతను పెట్టుకొని 4-5 టైమ్స్ విజిల్స్ వచ్చేలా చూసుకోండి. తర్వాత దీన్ని దించి దీంట్లోకి మనం చివరిగా కొత్తిమీర కొబ్బరి పొడి మసాలాను వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన సులభమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.